డిసెంబర్ 28వ తేదీ నుండి ప్రజాపాలన కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన ఫామ్లను ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 48 వార్డుల మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఆ దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం ఉంది. ఆ దరఖాస్తులు ఎలా తీసుకుంటున్నారు, దరఖాస్తులకు ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేది తదితర విషయాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. సార్ నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. రేపటి నుండి కూడా ప్రజాపాలన మీద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? సార్ మొత్తం మన టౌన్లో 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులో గాను మేము 40 మంది టీమ్ లీడర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్ లీడర్స్తో పాటు ఆ వార్డుకు సంబంధించిన ఆర్పీలను కానీ, ఆ వార్డుకు సంబంధించిన ఆశాలను, ఆ వార్డుకు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ను కూడా ఆయన అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మా మున్సిపల్ ఆఫీస్కి నుంచి ఒక జవాన్ని ఫిట్టను కూడా పెడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మొత్తం ప్రతి వార్డులో కూడా 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5 వరుసల్లో వికలాంగులకు సపరేట్గాను, వృద్ధులకు సపరేటు, మహిళలకు సపరేటు, అదేవిధంగా జనరల్ కాంపిటీషన్ కూడా తీసుకునేది సపరేట్గా మేము 5 కౌంటర్లు కూడా తీసుకుంటున్నాం. ఈ కంటిన్యూగా 8 రోజుల పాటు తీసుకుంటాం మేము. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు వరుస 8 వర్కింగ్ దినాలు తీసుకోవడం జరుగుతుంది. మధ్యలో 31వ తారీఖున మాత్రం సెలవులు ఉన్నాయి. ఎవరైనా ఆ వార్డులలో మిస్ కాని వాళ్ళు ఉంటే, ఇవ్వలేని వాళ్ళు ఉంటే మా మున్సిపాలిటీలో కూడా స్పెషల్ కౌంటర్ పెడుతున్నాం. దాంట్లో కూడా మీరు సమర్పించుకోవచ్చు. ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చాయా సార్? అప్లికేషన్స్ మీ దగ్గరకు వచ్చాయా? మీరు వార్డులకు పంపించారా? అప్లికేషన్స్ ఏ విధంగా ఉంది సార్? మా దగ్గరికి అప్లికేషన్లు వచ్చినాయండి. మన నల్లగొండలో ఉన్న హౌస్ హోల్డ్స్కి, కుటుంబాలకు సరిపోయిన అప్లికేషన్స్ 52,000 అప్లికేషన్స్ మాకు రావడం జరిగింది. మేము అవన్నీ 52,000 అప్లికేషన్లు కూడా వివిధ వార్డులకు అక్కడ ఉన్న గృహాల సంఖ్యను బట్టి పంపించడం జరిగింది. ఒక 5% ఎక్కువనే పంపించినాం మేము. ఆ అప్లికేషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేమో, ఏమైనా షార్ట్ ఫైల్ అయినా కూడా తెప్పించి ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక రోజు ముందుగా మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వార్డులకు వెళ్ళిపోయినాయి, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీరు గౌరవ కౌన్సిలర్లు కానీ, మా ఆర్పీలను కానీ, మా అక్కడ ఉన్న వార్డు ఆఫీసులను కన్సల్ట్ అయితే మీకు దరఖాస్తులు దొరుకుతుంటాయి. మొత్తం 48 వార్డులు ఉన్నాయి సార్. రోజుకు ఎన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు? ఎన్ని వార్డులలో స్వీకరిస్తున్నారు? ఎన్ని రోజులలో కూడా పూర్తి కాబోతుంది? సార్ మొత్తం 48 వార్డులలో కూడా ప్రతిరోజు దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రతిరోజు దరఖాస్తులు తీసుకొస్తాం 48 వార్డులలో కూడా. ఇదే కాక 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 ప్రత్యేక టీంలు కూడా ప్రతిరోజు 6 వార్డులలో సమావేశాలు ఏర్పాటు చేస్తాయి, గ్రామ సభలు ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. మీరు 10 టీములు ఏర్పాటు చేసినని చెప్తున్నారు సార్. ఆ 10 టీములు కూడా ఏ పనిని చేస్తుంటారు? వాళ్ళు ఏ విధంగా పర్యవేక్షిస్తుంటుంటారు? ఒకవేళ ప్రజలు అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్న క్రమంలో కూడా సెంటర్స్ ఏమన్నా కౌంటర్స్ పెంచే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా చూడబోతున్నాం? ఎస్, మీరు చెప్పింది కరెక్టే సార్. మేము గెట్ చేసినాము. మేము స్పేర్గా ఒక 20 మందిని మేము మా దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ 20 మందిని రద్దీ అధికున్న చోట్లకు మేము ఇమీడియట్లీ మేము పంపించే ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం. అవసరాన్ని కూడా ఇంకా 20 మందిని కూడా డిప్లాయ్ చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. సార్, కొన్ని సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు రాలే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ అప్లికేషన్లో కూడా రేషన్ కార్డు నెంబర్ వేయాలని కూడా వస్తున్న క్రమంలో కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కొంచెం గందరగోళానికి కూడా పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? మీకు ఏమైనా గైడ్లైన్స్ వచ్చాయా సార్? సార్, రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకు దరఖాస్తు మీరు పెట్టుకోండి. ఆ దరఖాస్తు కూడా మేము స్వీకరించి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఓవరాల్గా ఏర్పాట్లు ఎన్ని గంటలకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సార్? ఈ ప్రక్రియ అంటే ఈ అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది? ఒకవేళ మీరు దరఖాస్తులు తీసుకుంటే దాని మీద సిగ్నేచర్స్ కానీ ఏమైనా వేస్తున్నారా? ఎట్లా ఉండబోతుంది? రేపు ఉదయం అంటే 28వ తారీఖు ఉదయం 8 గంటలకు షార్ప్గా మా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ప్రతి దరఖాస్తు కూడా మేము రసీదు ఇవ్వడం జరుగుతుంది. మా టీమ్ లీడర్ ద్వారా వాడికి ప్రత్యేక నెంబర్ కేటాయించి మీరిచ్చే ప్రతి దరఖాస్తుకు కూడా మేము రసీదు ఇవ్వడం జరుగుతుంది సార్. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు కూడా మేము దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ విధంగా వరుసగా 8 రోజులు కూడా మేము దరఖాస్తులు ప్రతి వార్డు నుంచి స్వీకరిస్తాం. చివరిగా ఇంకొకటి సార్, ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకున్న క్రమంలో కూడా మొదటి 2-3 రోజులు మాత్రం క్రౌడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు పోలీసు డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేసుకున్నారా? ఎట్లాంటి చర్యలు అంటే తోపులాటలు కాకుండా, ఎట్లాంటి ఘర్షణ మాత్రం చోటు చేసుకోకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? మీరు చెప్పింది కరెక్టే సార్. 3 రోజుల వరకు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము గౌరవ డిఎస్పీ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది రిక్వెస్ట్ చేస్తూ సెక్యూరిటీ పర్పస్లో. అదేవిధంగా పోలీస్ ఫోర్స్ సిఐ గారులకి, ఎస్ఐ గారులు కూడా లెటర్లు పెట్టినాం సార్. మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి కావాల్సిన బందోబస్తుకు ఏర్పాట్లు చేసుకుంటాం సార్. రైట్. అప్లికేషన్ తీసుకున్న క్రమంలో కూడా ఓన్లీ మున్సిపాలిటీ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారా సార్? లేకపోతే ఆ రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ ఆఫీస్ కానించి, ఆర్డీఓ ఆఫీస్ కానించి పైసా అధికారులు కానీ ఎవరైనా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంటుందా సార్? ఉంటుంది సార్. మన అసెంబ్లీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు తిరుగుతారు, జిల్లా కలెక్టర్ గారు తిరుగుతారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా తిరుగుతారు సార్. వాళ్ళ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జాయింట్ డైరెక్టర్లు కానీ, అడిషనల్ డైరెక్టర్లు కానీ, సిడిఎంఐ మేడం గారు కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. రైట్.
మొత్తంగా ఇది కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని కూడా కమిషనర్ చెప్తున్నారు. రోజుకు 6 వార్డుల చొప్పున కూడా ఎంతమంది వచ్చినా కూడా కౌంటర్ను ఎక్కువ పెట్టి కూడా మేము అప్లికేషన్స్ తీసుకుంటాం, ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.